అమరావతి ఇప్పుడు మెయిన్ టాపిక్ అమరావతి రాజధాని అవుతుందా? వీళ్ళు చెప్పినట్టు 3 ఏళ్లలో కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు. 3 ఏళ్ళు కాదు 30 ఏళ్ళైనా అమరావతిగానే ఉంటుంది. వీళ్ళ వల్ల కానే కాదు. మహా అయితే 4 బిల్డింగులు కట్టగలుగుతాం. ఇప్పుడు నేను చెప్పిన సినారియోలోనే సార్ మీరు ఇంకా ఎక్కువ ఆలోచించొద్దు. అమరావతికి వచ్చి పెట్టుబడి పెట్టేవాడు ఎవడు చెప్పండి? 2014 నుంచి 2019 వరకు ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చారో చెప్పండి. పోనీ అప్పుడు అమరావతి 3 క్యాపిటల్స్ ఇష్యూ లేదుగా. లేదు. 2014 నుంచి 19 వరకు ఎన్ని కంపెనీలు వచ్చినాయి, ఎన్ని పెట్టుబడులు పెట్టారు, ఎంత ల్యాండ్ డెవలప్ చేశారు, ఎవరికి ఆన్సర్ లేదు. 2019 నుంచి 24 వరకు అంటారు తీసేయండి. జగన్మోహన్ రెడ్డి పని చేయలేదు. జగన్మోహన్ 5 years మాస్టర్ ప్లాన్ కోసమే తిరిగారు. అట్లా అంటున్నా నేను. ఫస్ట్ 5 years చాలా వ్యాలిడ్ కదా. మాస్టర్ ప్లాన్ కోసం తిరిగితే నువ్వు ఆలోచన చేసుకుంటా వెళ్తా ఉంటా. మరి ఈ 5 years ఎలా చేస్తావు? ఇంకా డబ్బులు లేవు మన దగ్గర. అసలు మన ఫైనాన్షియల్ పొజిషన్ అసలు బాగా 31,000 కోట్లు రాజధాని మీద అప్పు చేశారు. అది ఏంది వెళ్ళి చూడండి. 14 నెలల తర్వాత ఏమైందో. నిన్న వర్షానికి ఎలా అయింది అమరావతి చూడలేదా? అమరావతి మరొక వారధి సిటీ లాగా తయారైంది. అమరావతి కాదు, అది వారధి సిటీ లాగా తయారైపోయింది. మొత్తం వాటర్ హైకోర్టుకి మా కారు వెళ్ళాలి అంటే బానెట్ వరకు వాటర్ వచ్చేసి కారు ఎలా వెళ్ళింది. మునిగిపోతుందేమో భయం వేసింది మాకు. బట్ తప్పదు, హైకోర్టు దగ్గరికి వెళ్ళాము. మరి వెనక రాలేము, కేసులు ఉన్నాయి. అలా వాటర్లోనే మునిగిపోతామని భయపడుతూ ఏంటి అక్కడ రాజధాని కట్టడానికి అనుకూలమైన ప్రదేశం కాదంటారా ఏంటి? మీ ఒపీనియన్ ఏంటి? నేను అనేది ఏంటి అంటే రైట్ ఆర్ రాంగ్, మీరు ఒక ప్లేస్ని చూజ్ చేసుకున్నారు. ఓకే, దేశంలో ఎక్కడైనా సరే వరదలు వస్తాయి, వానలు వస్తాయి. అదేం పెద్ద ప్రాంతం అమరావతి బ్రోబిడెడ్ ఏరియా కాదు. కానీ ఇప్పుడు నిన్న 400-500 ఏళ్ల సంవత్సరాల క్రితం అద్భుతంగా డెవలప్ అయిన సిటీ హైదరాబాద్. వర్షానికి నిన్న ఎలా అయిపోయింది? అంత మాత్రం చేత హైదరాబాద్ క్యాపిటల్ కాదు, ప్యాక్ అయిపోయింది. కాంక్రీట్ జంగిల్ అంటారు జనరల్ గా. నేను అనేది ఏంటి అంటే అమరావతి కూడా దేర్ ఆర్ సర్టన్ నెగటివ్ ఇష్యూస్. అమరావతి శాండ్ ఈజ్ నాట్ ఫిట్ ఫర్ కన్స్ట్రక్షన్. 5, 6, 10 ఫ్లోర్లు కట్టడానికి ఆ ల్యాండ్ పనికిరాదు. అది వరల్డ్ బ్యాంక్కి ఇచ్చిన నివేదికే చెప్పింది, కేంద్ర ప్రభుత్వం నివేదిక చెప్పింది. బట్ డిస్పైట్ ఆఫ్ ఆల్ హర్డిల్స్ యూ అనౌన్స్డ్ అమరావతి యాజ్ ఎ క్యాపిటల్ 2014లో. దట్ చాప్టర్ ఈజ్ ఓవర్ ఎట్ ఆల్, ఆల్రెడీ ఓవర్. సో దేర్ ఇస్ నో డిస్కషన్ అబౌట్ వెదర్ అమరావతి కెన్ బి అ క్యాపిటల్ ఆర్ నాట్ అనేది ఇంకా అసలు అనవసరం. అమరావతి క్యాపిటల్ అంతే. దాన్ని ఏ విధంగా డెవలప్ చేద్దామని ఆలోచన చేయండి. వాటర్ ఉంది, స్టాగ్నేట్ అవుతుంది, దాన్ని ఎట్లా ఫ్లో చేద్దాం? ఎటు నుంచి వాటర్ దాన్ని అమరావతిని బిల్డ్ చేయడానికి మనకున్న రిసోర్సెస్ ఏంటి, కాంక్రీట్ ప్లాన్ ఏంటి? అమరావతి ఫ్లడ్ ఏరియా కింద కాకుండా ఉంటే బుడమేరు ఉంది. చిన్న వర్షానికి బుడమేరు పొంగుతుంది. బుడమేరు పొంగింది అంటే మొత్తం అమరావతిలోకి వచ్చేస్తుంది వాటర్. మీరు బుడమేరులో ఉన్న ఆక్రమణ తొలగించండి. మీరు బుడమేరులో ఇనీషియల్గా ఏం చెప్పారు? నారాయణ ఏం చెప్పాడు? మంత్రి నారాయణ మొత్తం బుడమేరు కనీసం ఒక ఇటుకను కూడా తీయాలి. మొన్న వర్షానికి బుడమేరు పొంగింది, మళ్ళీ ఇక్కడ వాటర్ వస్తుంది. అసలు కనీసం మీరు చెప్పేదానికి కాంక్రీట్ యాక్షన్కి అసలు తేడా ఉండట్లా, కంపారిజన్ లేదు. మీరు సీరియస్లీ ఇప్పుడు తీసేయండి. E3 అని ఇక్కడ మొత్తం కరకట్ట మీద కృష్ణా నది పద్మావతి ఘాట్ మొత్తాన్ని ఆక్రమించేసి కన్స్ట్రక్షన్ కట్టారు. రిమూవ్ చేసేయండి. మీ కరకట్ట ఈ చివరి నుంచి మంత్రి సత్యనారాయణ ఆలయం దగ్గర నుంచి ఈ చివరి నుంచి ఈ చివరి వరకు నాకు తెలిసి 200 కట్టడాలు ఉన్నాయి. అవన్నీ మీ వాళ్ళే, అన్ని కట్టడాలన్నీ క్యాచ్మెంట్ ఏరియాలో మొత్తం కృష్ణా నదిని ఆనుకొని మీ గెస్ట్ హౌస్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉంటున్న అధికారిక నివాసం అక్రమ కట్టడం రివర్ క్యాచ్మెంట్ ఏరియాలోనే ఉంది. సో బఫర్ జోన్లో ఉన్నాయి మొత్తం. సో నీకు అమరావతి కృష్ణా నదిని ఫ్లోని అడ్డుకునే కన్స్ట్రక్షన్స్ అవన్నీ వాటిని రిమూవ్ చేసేయండి. ముందు మీరు అమరావతిని కట్టాలి అని మీరు డిసిషన్ తీసుకున్నప్పుడు మీ దగ్గర జెన్యూన్ ప్లాన్ ఉండాలి. అమరావతి ఫ్లడ్ ఏరియా కింద కాకుండా అమరావతిని న్యాచురల్ సిటీగా డెవలప్ చేయడానికి మీ దగ్గర ఒక యాక్షన్ ప్లాన్ ఉండాలి. దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి సీరియస్గా. 30,000 ఎకరాలు, 30,000 కోట్లు, 40,000 కోట్లు దేనికోసం? మీ దగ్గర ప్లాన్ లేనప్పుడు, మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేయలేనప్పుడు సిగ్గు లేకుండా బకెట్లతో వాటర్ ఎత్తిపోస్తున్నారు అమరావతిలోకి వచ్చినటువంటి వాటర్ని. అరే ఇప్పుడు కాదండి, ఫ్యూచర్ ఇంకొక 30-40 సంవత్సరాల వరకు కూడా అమరావతిలో వీళ్ళు చేతగానితనం వల్ల ఏ డెవలప్మెంట్ జరగదు. ఎందుకు జరగదు అంటే అమరావతిని నిజంగా డెవలప్ చేయాలనేటువంటి ఉద్దేశం వీళ్ళకి లేదు. కానీ మెయిన్ అక్కడ రైతులు ఇబ్బంది పడతారు. ఇప్పటికే దాదాపు 11 సంవత్సరాలు అయిందండి పొలాలు ఇచ్చి. వాళ్ళకి ఫ్లాట్లు, ఆ ప్లాట్లు కనుక ఇవ్వకపోతే ఇంకా ఇబ్బంది పడతారు కదా. పడుతున్నారు రైతులు ఇబ్బంది. అది కదా, రైతులు ఇబ్బంది పడుతున్నారు. రైతుల పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రభుత్వాలు ఆలోచించాల్సింది. ప్రభుత్వాలు ఆలోచన చేయటం లేదు కదా. కాబట్టే సార్ నేను అంటుంది, ప్రభుత్వాలు ఆలోచించి ఇప్పుడు చంద్రబాబు నాయుడు 14 నెలలు 15 నెలలు అవుతుంది వచ్చి, ఓకేనా, రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ మీద ఇంతవరకు డెసిషన్ తీసుకో.
ఆ రీకాన్స్ట్రక్టెడ్ ఫ్లాట్స్ ఎప్పుడు ఇస్తారో తెలియదు. ఉమ్, అరే అసలు ఒక సిటీ, ఒక కన్స్ట్రక్షన్ అండి, మీరు నమ్ముతారో లేదో, ఒక 10 అంతస్తుల భవనం, 5 అంతస్తుల భవనం కట్టాలని కూర్చుంటే, ఇది డబ్బు మొత్తం పెట్టుకుని కూర్చుంటే, నా దగ్గర ఒక 50 కోట్లు ఉన్నాయండి. ఈ 50 కోట్లు పెట్టుకుని కూర్చుంటే బిల్డింగ్ కట్టాలని, ఈ బిల్డింగ్ కట్టిన దగ్గర నుంచి ఆక్యుపై చేసుకునేంత వరకు కూడా ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 3 years అండి. పడుతుంది. ఓవర్ నైట్లో లేసే కాదు ఇవన్నీ, ఏది తీసుకోవచ్చు గోడలన్నీ అతికిచ్చేసి టెంపరీ కన్స్ట్రక్షన్స్ కాదు. మీరు ఒక అసెంబ్లీ కట్టాలి అనుకుంటే, ఒక సెక్రటరీ హైదరాబాద్లో ఎన్ని రోజులు పెట్టిందండి? ఒక కన్స్ట్రక్షన్ కట్టాలి అంటే ఇది డబ్బులుండి, నీ దగ్గర అంతా డబ్బులుండి, నీ దగ్గర రూపాయి లేదు, అప్పు తెచ్చుకోవాలి, నెలకు వచ్చేసరికి పెన్షన్లు ఇవ్వాలి, నెలకు వచ్చేసరికి నెత్తి నిండా అప్పులు. ఇప్పుడు తీసుకున్నటువంటి మనకున్న ఆంధ్రప్రదేశ్ అప్పుకి 10 లక్షల కోట్లకి ఇంట్రెస్ట్లు, వడ్డీలు. సో ఇవన్నీ ప్రజల మీద వేస్తున్నాం. ఉపాధి లేదు, కొత్త కంపెనీలు లేవు, పెట్టుబడులు లేవు, ఈ రాష్ట్రానికి వచ్చేవాళ్ళు లేడు, రాష్ట్రంలో కొత్త ఇన్కమ్ జనరేట్ అయ్యలేదు. తెలంగాణకు లాగా, లేకపోతే చెన్నైకి లాగా, బెంగళూరుకి లాగా మనకి రెవెన్యూ జనరేట్ కంపెనీస్ దగ్గర నుంచి రావు. ఈ రాష్ట్రానికి ఉపాధి లేదు, ఈ రాష్ట్రానికి కొత్త పెట్టుబడులు లేవు. ఎలా జనరేట్ చేసి అమరావతిని కడతావు నువ్వు? అన్నిటికంటే ముఖ్యం, కేంద్ర ప్రభుత్వం ₹1 ఇవ్వటంలా. నువ్వు కావాలా అప్పిస్తా, సంతకం పెడతా, తీసుకో, నీకు రూపాయి మాత్రం నేను ఇవ్వను క్యాపిటల్ కట్టడానికి. మళ్ళీ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంది బీజేపీయే, కేంద్రంలో అధికారం ఉంది బీజేపీయే, బట్ డబ్బులు మాత్రం సపోర్ట్ చేయట్లేదు సరిగ్గా. సపోర్ట్ చేయట్లేదంటే నువ్వు చేతకానోడివి, నువ్వు అడగలేనోడివి, నువ్వు పనికిరానోడివి, నువ్వు మంగళవారం కబుర్లు చెప్పేవాడు అయితే వాళ్ళు ఎందుకు ఇస్తారు? నితీష్ కుమార్ అన్నాడు, మేసం మెలేస్ అన్నాడు మన బడ్జెట్లో, బీహార్ కనుక స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోతే, నాకు 60,000 కోట్ల రూపాయలు ఇవ్వకపోతే నా మద్దతు ఇచ్చే విషయంలో ఉపసంహరించుకుంటానన్నాడు, ఆలోచన చేస్తానన్నాడు. 60,000 కోట్ల రూపాయలు స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చారు బీహార్కి. 60,000 కోట్లు గ్రాంట్, అప్పు కాదు గ్రాంట్, అపార్ట్ ఫ్రమ్ ఆల్ అదర్ ఇన్సెంటివ్స్. ఏది వాళ్ళ రాష్ట్రం నుంచి వస్తున్నటువంటి పన్నుల వాటాలతో పాటుగా అవన్నీ కాక 60,000 కోట్లు స్పెషల్ గ్రాంట్ ఇచ్చాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంత ఇచ్చారు తెలుసా? 15,000 కోట్లు అప్పు గ్రాంట్ చేశారు. అప్పు రిజర్వ్ బ్యాంక్ దగ్గర నుంచి అప్పిస్తామనే ప్రకటనకి ఈ అసెంబ్లీలో కూర్చొని పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ చప్పట్లతోటి 164 మంది ఎమ్మెల్యేల చేత చప్పట్లు కొట్టించి కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతూ ఒక రెజల్యూషన్ పంపించారు. సిగ్గుందా? కడుపుకు అన్నమా గడ్డ తినేది మీరు? రాష్ట్ర ప్రజలను ఈ విధంగా మోసం చేస్తారా? ఆడెవడో అప్పిస్తే అప్పుకి మీరు కృతజ్ఞతలు చెబుతారా? ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న నాయకులకి ఏ కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది? చేతకానోడు వాడు, ఆడంగులోడు, వాళ్ళు అడగరో పాడలేదు, మూసుకొని ఉంటాయి, ఇచ్చినంత పెడతారు. ఇంటికి అమ్మ అన్నం పెట్టమ్మా అంటే మనం ఏదేస్తే అది తింటాడు. మన పరిస్థితి అలాగే ఉంది. అడుక్కుంటున్నాం మనం వెళ్ళి, మనం అడుక్కొని కూడా అడుక్కోవట్లేదు, వెళ్ళి నుంచుంటున్నాం, వేస్తే వేస్తాడా లేకపోతే లేదు అన్నట్టు. కాబట్టి తిన్న తర్వాత మిగిలిపోయిన మొక్క అట్టబడేస్తున్నారు.